బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. అమ్మఒడి నుంచి బయటికి రాకముందే బేరసారాలు చేసుకుంటున్న మాఫియాలు. ఎక్కడ ఏ హాస్పిటల్లో ఎవరు పురుడు పోసుకుంటున్నారు, ఎవరు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో ఆ ఏరియాలలో అన్ని వివరాలు సేకరించి వాళ్ళు ఈ ఒప్పందాలకు దిగుతున్నారు. ఒక్కో శిశువును 8 నుంచి 10 లక్షలకు కొంటున్నారు. బాలికలైతే రెడ్ లైట్ ఏరియాకు అంటే వ్యభిచార వృత్తికి, అబ్బాయిలు అయితే బాల కార్మికులుగా పనిలోకి తీసుకుంటున్నారు. ఇంతవరకు ఆచూకీ దొరకని బాలబాలికల సంఖ్య 47,000కు పైగా ఉందని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడి చేసింది ఈ మధ్య. ఖచ్చితంగా ఎవరైనా హాస్పిటల్కు డెలివరీకి వస్తే ఆ పిల్లలు అపహరణకు గురి కాకుండా ఆ హాస్పిటల్ యాజమాన్యమే, హాస్పిటల్ వాళ్లే బాధ్యత తీసుకోవాలి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.